పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా దివ్య సప్రసాద సన్నిధిలో అందరూ మోకరించి ఆ ప్రభువే మన మధ్యలోనికి వచ్చి జీవాధిపతిగా, జీవాన్ని కాపాడుతున్న దేవుడిగా, మనము పుట్టక మునుపే మనల్ని ఎన్నుకొని దీవించిన దేవునికి ఆరాధన జరిపి ఈరోజు ప్రభు సన్నిధిలో కరుణ జపమాలను ప్రారంభించటకు సిద్ధపడదాం. కృపామయుడా ఆరాధన, కరుణామయుడా ఆరాధన, జీవమిచ్చిన దైవమా ఆరాధన, తల్లి గర్భములో మోసిన దేవా ఆరాధన, ప్రాణమిచ్చి ఆయుసును పొడిగించి మా జీవిత కాలమంతా మాకు ముందుగా వెళ్ళే దైవమా ఆరాధన. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సన్నిధిలో ఆయన ఒడిలో కూర్చొని కొంతసేపు నాతో పాటు మీరు కూడా మీ జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటికీ స్తోత్రం చెల్లిస్తూ ప్రభుని ప్రార్థన చేద్దాం. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో ప్రభుని కర్పించి ప్రార్థిస్తాం. ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఫాదర్ గారిని ఆంధ్ర తెలంగాణకు ఒక బహుమానముగా ఒసగిన దేవునికి కృతజ్ఞతగా, ఫాదర్ గారు చెప్పిన ప్రవచనము ద్వారా మా జీవితంలో కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నింటిని బట్టి కృతజ్ఞతగా, ఫాదర్ గారిని ఇంకా గొప్ప ప్రవక్తగా లేవనెత్తినట్లుగా, సేవలో ఇంకా గొప్పగా వాడబడినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ గారి కుటుంబ సభ్యులందరి నీ దేవుడు దీవించి, మరణించిన తల్లిదండ్రులు సహోదరికి ఆత్మశాంతి దయచేసినట్లుగా, ఫాదర్ గారు చేయు ప్రయాణములన్నింటిలో దేవదూతలు సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కొమారెడ్డి షౌరెడ్డి, జ్యోతి, మేరీ, సంగీత్ పాల్ కుటుంబం. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న ఫాదర్ సిరిల్ గారి బట్టి దేవునికి కృతజ్ఞతగా 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు మా కుటుంబాన్ని రక్షించి ప్రతిరోజు పాడే పాట ద్వారా, చెప్పే మాటల ద్వారా మాకు ప్రభు ఓదార్పును దయచేసినందుకు, పరలోక అనుభవమును మాకు దయచేసినందుకు కృతజ్ఞతగా, ఇంకా గొప్పగా దేవుడు ఫాదర్ సిరిల్ గారిని సేవలు వాడుకున్నట్లుగా, మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, పరిశుద్ధాత్మ వరములతో నింపినట్లుగా, దేవుని చిత్తం ఫాదర్ గారి జీవితంలో నెరవేరినట్టుగా, తల్లిదండ్రులైన కులందేరాజ్, పనిమే మేరీ, డెల్ఫిన్ అక్క, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మల శాంతి కొరకు, తోబుట్టు వారందరినీ ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు దడల లక్ష్మీ చక్రం, సంధ్య, స్వప్న, ప్రేమ్, కిరణ్ కుటుంబం. డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డేవిడ్ జోసెఫ్కి స్పాండిలిటీస్ నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు, డైసీ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తెరిసా జోసెఫ్. అలాగే ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, అభిషేకం కొరకు, మరియు కిషోర్, పవన్ తేజ, నిహారిక మంచి ఆరోగ్యం కొరకు, చేయి వ్యాపారంలో అభివృద్ధి, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు లలిత, ఎస్ శ్రీవారెడ్డి, రజిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, యుఎస్ఏలో ఉన్న శ్రవ్యకి మంచి ఉద్యోగం, హాస్టల్ మంచిగా నడవాలని, భర్త చెడలవాట్ల నుండి విడుదల, కుటుంబంలో శాంతి సమాధానం, శ్రవణ్ మంచి చదువులు, విశ్వాసం, వినయ విధేయత కలిగి జీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు సిరిల్ ఫాదర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యం దయచేసి చేయమని ప్రార్థిస్తూ
ఇంకా కోట్ల కోట్ల ఆత్మలను రక్షించే కృప చేత నింపబడాలని ప్రార్థిస్తూ, కోల్పోయిన తల్లిదండ్రులు, అక్క ఆత్మ నిత్య ఆనంద మోక్ష భాగ్యం పొందాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు విజయ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ఎల్ లోకేష్ బాబుకి నూతన గృహము దయచేసినందుకు కృతజ్ఞతగా, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు సిరిల్ ఫాదర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగా తెలియచేస్తూ, వాళ్ళు ఇంటిలో జరిగిన ప్రదానము మరియు వివాహము అలాగే ఎంగేజ్మెంట్, ఈ 3 ప్రోగ్రాంలో దేవుడు ఫాదర్ గారి ప్రార్థన ద్వారా గొప్ప కార్యం చేసిన సిరిల్ ఫాదర్కి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మరియ పావని, జీవన్ రెడ్డి తల్లిదండ్రులు, విజయ్ అర్లారెడ్డి, శౌర్యులు, విజయ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. వై జెరూసా నిరూపమ 20వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, ఆర్థరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా, బంగారు భవిష్యత్తు కొరకు నీట్ మరియు సెకండ్ ఇయర్ బైపీసీ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత జ్ఞానం కొరకు సమర్పించేవారు వై ఆగ్నేస్ మరియు క్రిస్టోఫర్ జేమ్స్, అలాగే గ్రాండ్ మదర్ వై రేవంత్ జెసికా మరి వారి కుటుంబ సభ్యులు. రెవరెండ్ ఫాదర్ సహాయ సిరిల్ దాస్ గారికి జన్మదినోత్సవ సందర్భంగా విస్తారమైన కృపావరములను కుమ్మరించమని, దీర్ఘాయుస్సు ఆరోగ్యమును దయచేయాలని, ప్రయాణములలో దేవుని కాపుదల మాలాంటి కుటుంబములను ఆశా జ్యోతిగా నిలిపి దేవుని చిత్తంలో మమ్మలను నడిపిస్తున్న ఫాదర్ సిరిల్ గారికి నిండైన దీవెనలతో నింపమని కరుణామూర్తి కృతజ్ఞతలు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసిన వారు పి యేసుదాస్ మరియు కుటుంబ సభ్యులు. ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా దైవాశీర్వాదం, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా నూతన అభిషేకం కోసం ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు యూజిన్ జార్జ్ కుటుంబ సభ్యులు. ఫాదర్ సిరిల్ గారి జన్మదినోత్సవ సందర్భంగా 1767 రోజులు ఈ రోజుతో కరుణ సమయంలో కరుణ కొరకు ప్రార్థన విజయవంతంగా పూర్తి చేసిన దేవునికి కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ సిరిల్ గారి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు యేసుదాస్ కుటుంబ సభ్యులు. దాసరి సంగీతన జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు డి సుజాత. దాసరి సంగీతన, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ టు యూ. మీ ఇంటి నుంచి ఒక సహోదరి ఇక్కడ మా కోసం సేవ చేస్తుండగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అలాగే నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు తన యొక్క తమ్ముడు అనారోగ్య పరిస్థితిలో ఉండగా ప్రత్యేకంగా ఆ కుమారునికి మంచి స్వస్థతను దయచేసి దేవుడు ఆశీర్వించి దీవించమని కూడా ఈ ప్రోగ్రాంలో ప్రభుని ప్రార్థిస్తాం. నిన్నటి రోజు నుండి ఈ రోజు వరకు ఎడతెగక నాతో పాటు ఇక్కడ ఉండి అనేక విషయాల్లో మాకు అండదండగా ఉంటున్నటువంటి ఫాదర్ ప్రభుదాస్ గారిని కూడా ఈరోజు 4వ గుర్తులో మనతో ఫాదర్ గారు జాయిన్ అవుతూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఫాదర్ గారిని ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వించమని ఇక్కడ నిన్నటి రోజు నుండి ఈ రోజు వరకు అన్ని ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న గురువులందరూ ఫాదర్ రవి గారు మొదలుకొని ఫాదర్ డేవిడ్ గారు, ఫాదర్ షిజో గారు, ఫాదర్ యాంటనీ గారు, అలాగే బ్రదర్ జోసెఫ్, వీళ్ళందరినీ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమని భక్తితో ఈ కరుణ జపమాలను భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఈరోజు ఎంతమంది నా పేరును ఉచ్చరిస్తూ ఫాదర్ గారికి శుభాకాంక్షలు అని తెలియచేశారో మీ అందరికీ నేను రుణపడి మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. నేనే తిరిగి మీకు దాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు నా గురించి శ్రద్ధ వహించి అర్పించిన ఈ ప్రార్థన మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా మారాలని అమ్మ మరియ తల్లిని ప్రార్థిస్తాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరి, 1 కొరింథీ 15:10 అంటే నాకు చాలా ఇష్టం. కారణం, ఈరోజు ఈ స్థితిలో నేను ఉండడం, మీరు కూడా నాతో పాటు ఏకీభవించి అవును మేము ఉండడం దైవ కృపయే అని చెప్పగలుగుతారు. అది కూడా నా జీవితాన్ని నేను వెనుతిరిగి చూస్తే మా తల్లిదండ్రులను, తోబుట్టు వారిని చాలా ఇబ్బంది పెట్టాను, ఏడిపించాను కూడా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆ తల్లిదండ్రులే పెంచి పెద్దగా చేసి ఓర్చుకొని నన్ను ఇలా తీర్చిదిద్దారు. అందువలన ఏ గర్భంలో దేవుడు ఆనాడు నన్ను ఒక గురువుగా నాటాడో ఆ తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా వారిని తలంచి వారికి శ్రద్ధాంజలిని అర్పించే గొప్ప రోజు అని భావిస్తున్నాను. రెండవ తల్లిగా నాకు మారినటువంటి అక్క డెల్ఫిన్ అక్కను కూడా ప్రభువునకు అర్పిస్తున్నాను. కులందే రాజ్ అనే, కులందే అంటే చిన్న బిడ్డ అని అర్థం. ఆ మనస్తత్వంతో ఆ ఊర్లో 500 కుటుంబాల్లో సపోర్ట్ లేకుండా ఏకైక వ్యక్తిగా తన జీవితంలో కష్టపడి ఒక్కరి జీతంతో మా అందరినీ 7 పిల్లల్ని పెంచిన డాడీని గుర్తించే దినం. అలాగే నిన్నటి రోజు క్రీస్తురాజు ఫాదర్ గారు చెప్పిన ప్రసంగంలో మీరు విని ఉంటే, నేను అనుభవించవలసిన బాధలన్నీ ఈవెన్ గురువుగా మా అమ్మ తన కోసం అంగీకరించుకున్నది. ఆ తల్లిని గుర్తించే దినం. అలాగే రెండవ తల్లిగా నా కోసం అక్కని ఇచ్చి ఆమె భరించి చివరికి తన రోగముతో ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళినటువంటి అక్కకు అర్పించే మొదటి గుర్తు. ఐ ఆఫర్ దిస్ ఫర్ మై మామ్, ఫర్ మై డాడ్, ఫర్ మై సెకండ్ సిస్టర్ హూ బికేమ్ మై நெக்ஸ்ட் மதர் இன் மை லைஃப். இன்றைய தினம் அப்பாவுக்கும் அம்மாவுக்கும் ஸ்ரத்தாஞ்சலி அர்ப்பணித்து அப்பாவையும் அம்மாவையும் பரலோகத்தில் ஆண்டவர் வைத்து அக்காவையும் ஆசீர்வதிக்கும்படி நம்ம குடும்பத்தில் இருக்கக்கூடிய எல்லாரும் இந்த நாளிலே ఆశీర్వదించబడుంబడి ఉங்களுக்காக இந்த అద్భుతமான இந்த நேரத்தில் అర్పణిக்கிறேன். మొదటిగా రక్త సంబంధాల కోసం ఈ గుర్తును అర్పిస్తున్నాను. తర్వాత మీకు తెలుసు ఈరోజు పూజలు కూడా విన్నారు. నాకు ఆ కుటుంబం కంటే ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతోమందిని ఇచ్చారు. వాళ్ళందరినీ తలంచే రోజు భక్తితో మనం పాడదాం. నా హృదయమునకు భయమును నేర్పినది నీ కృపయే. తల్లిదండ్రులు నాకు భయం నేర్పించారు, దైవ భయం. గుడికి వెళ్ళకుండా, ఇంటి ప్రేయర్ లేకుండా భోజనం పెట్టేవాళ్ళు కాదు. దైవ భయమును నేర్పించినది కృపయే.
మిమ్మల్ని కూడా ఆ దైవ భయంతో నడిపిన అమ్మ, నాన్న, గురువుడు, కన్యాశ్రుడు వాళ్ళందరినీ తలంచి ఈ పాటలు నాతో పాటు దేవునికి అంకితమై పాడుదాం. ఎంతో అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంతో అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంత అద్భుతమైన కృపా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎస్విడి సంస్థ లేదంటే
ఈ సెంటర్ లేదు, నేను లేను. అందువలన ఎస్విడి సంస్థ 80 దేశాలలో వ్యాపించినటువంటి గొప్ప సంస్థలో నేను ఒక చిన్న చుక్క లాంటి వ్యక్తిని. కానీ దేవుడు ఈ సంస్థ వలన నాకు ఇంత గొప్ప మహిమని ఇచ్చాడు. అందువలన సుపీరియర్ జనరల్ రోమాపురి నుండి 80 దేశాలలో పనిచేసిన గురువులందరికీ దీన్ని, అలాగే మాకు సిస్టర్లు కూడా ఉన్నారు, హోలీ స్పిరిట్ సిస్టర్స్, సిస్టర్స్ సర్వెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్, అడరేషన్ సిస్టర్స్, 3 కాంగ్రిగేషన్ మాకు ఉన్నాయి. మా ఫౌండర్, మా డాడీ, తండ్రి పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు పరలోకం నుండి చూస్తున్నటువంటి టైం ఇది. ఆయన వాళ్ళ జీవితంలో వాళ్ళ సొంత రూమును కూడా ఖాళీ చేసుకొని పైన టెర్రస్లో పడుకునేవాళ్ళంట. అంతమంది ఉడకాళ్ళకి వచ్చేవాళ్ళంట. ఆ రోజుల్లోనే ఆ రక్తం, ఆ అనుభూతి మాకు వచ్చింది. ఫస్ట్ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, తర్వాత ఇలాంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన మోకాళ్ళ మీద ఉండే లెటర్ కూడా రాసేవాళ్ళంట. ఏ డిసిషన్ తీసుకునేవాళ్ళంట కాదంట. అటువంటి గొప్ప సభకు చెందిన వ్యక్తిగా నేను ఉన్నందుకు ఈరోజు దేవునికి రుణపడి ఉన్నాను. మరి ముఖ్యంగా నాకు ఇన్ని సంవత్సరాలు ప్రొవిన్షియల్గా ఉన్న ఫాదర్స్ అందరూ కూడా, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా నా ఫేవరబుల్గానే ఉన్నారు ప్రతిసారి ఎక్కడ పని చేసినా. అలాంటి ఇప్పుడు ఉన్నటువంటి ఫాదర్ మరి శాంతరాజ్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా నేను రుణపడి ఉండాలి. ఇక్కడ పని నడుస్తున్నప్పుడు అన్నిటికీ సలహాలు ఇస్తారు. కొన్నిసార్లు ఎక్కడైతే ఛాలెంజ్ చేసి సవాలు చేయాలో చేస్తారు. నిన్నటి రోజు వచ్చి ఆ మాటలు మీతో పంచుకున్నారు. ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో మా ప్రావిన్స్లో పనిచేసిన గురువులందరూ కూడా నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తారు. ఆ ఫాదర్స్ అందరికీ, ఎస్విడి ఫాదర్స్ అందరికీ ఈ గుర్తులో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ గుర్తులో నేను ఎస్విడి మాత్రమే కాదు, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో డైసిసన్ ప్రీస్ట్ సిస్టర్లు, ఫాదర్లు కూడా నన్ను ఎంతగానో ప్రేమించి ఆదుకుంటున్నారు. వారందరి తరఫున మన డైసిస్ నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అతిమేత రాష్ట్రం నుండి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో కరిస్మాటిక్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రభుదాస్ గారు నిన్నటి రోజు ఎంజాలలో స్టార్ట్ అయింది మా ప్రయాణం. అక్కడ ఉన్నాడు. ఈరోజు పూజలో చెప్పాను, నీళ్ళు అందించడం, నాకు అవసరం చూసుకోవడం, తర్వాత పూజలో నాకు తోడుగా ఉండడం ప్రతిసారి. అలాంటి వ్యక్తులు కూడా ప్రభు మనకి ఇచ్చాడు. కార్డినల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియచేయాలి. అలాగే ఇంతకు ముందు ఉన్న బిషప్స్ అందరికీ ప్రత్యేక వందనాలు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న బిషప్స్ అందరూ మనకు ఫేవరబుల్గా ఉన్నటువంటి తండ్రిలాని స్థానంలో ఉన్నటువంటి వారు, గురువులు, కన్యాస్త్రులు, వాళ్ళందరికీ ఈ గుర్తును అర్పించబోతున్నాం. ఫాదర్ ప్రభుదాస్ గారు మన మధ్యలోనికి ఇప్పుడు జాయిన్ అవుతూ ఈ గుర్తు చెప్పడానికి ముందు ఈ పాటను భక్తితో మనం పాడి 2 తిమోతి 4:16-17 మొదటిసారి నా పక్షమున నేను వారించినప్పుడు ఎవ్వరూ నాకు తోడు నిలవలేదు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయిరి. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్ణమగినట్లు అన్యజనులందు దానిని వినగలిగినట్టు ప్రభు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను అని పౌలు చెప్తున్నాడు. 2 Timothy 4:16-17. We go through different kinds of situation, as Father said yesterday for Christu. We go through all that he has been saying. దగ్గర ఉండి చూశాను అన్నాడు ఆయన, క్లోజ్ బై. There are so many priests and nuns who supported me, bishops, archbishops, cardinals. I thank God for them. ఈ గుర్తు చెప్పడానికి ముందు ఈ పాటను పాడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే. నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 నీ కృపా నీ
కృప ఎంతో మధురమైన స్వరం యేసయ్యా నీకే స్తోత్రం. భక్తితో ఫాదర్ గారి గుర్తు చెప్తుండగా అందరు కలిసి దేవుడు మన మీదను ప్రపంచం మీదను దయ చూపమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మళ్ళొకసారి ఫాదర్ గారు మళ్ళీ 4వ గుర్తులో మనతో జాయిన్ అవుతారు. ఇప్పుడు మనం అందరం కలిసి 3వ గుర్తు కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను ముందుగానే మీతో చెప్పాను, మీలో కూడా కొంతమందికి అట్లానే అనిపిస్తుంది. మనం ఏ పార్టీ వాళ్ళం, దేవుడు మనలను ప్రేమించి నిన్నటి రోజు నుండి చూస్తూ ఉన్నాను. ఎంత ఎక్కువగా దేవుని బిడ్డలు మనల్ని ప్రేమించి ఏదో ఒకటి చేయాలి ఫాదర్ గారికి అని చెప్పేసి వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. అనేక మంది గిఫ్ట్స్లతో వచ్చారు. దానికంటే ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ ఒకసారి అనేక మంది థ్యాంక్స్ మీ అందరికీ చెప్పాలి. నేను గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. మెసేజెస్ వస్తూ ఉన్నాయి, కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. కానీ అందరికీ నేను ఎందుకంటే కంటిన్యూస్గా ఇక్కడికి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. అందువలన ప్రత్యేకంగా మీ అందరికీ నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మర్చిపోలేదు, అన్ని మెసేజెస్ చదువుతున్నాను. ప్రభు చిత్తం అయితే అందరికీ సమాధానం చెప్పడానికి వీలు లేకపోయినా మిమ్మల్ని గుర్తించి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి రేపటి దినం మళ్ళీ ఏలూరులో కూడా సాయం సమయమున కథీడ్రల్ ప్రాంగణంలో వాక్య పరిచర్యలు చేయాలి. నా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. 1 కొరింథీ 15:9-10 ఇంతకుముందు చదివాను, మీతో చెప్పాను, ఇప్పుడు చదువుతాను. అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడు అని పిలువబడుటకు నేను అయోగ్యుడను. పైగా ఇతర అపోస్తలుల కంటే నేను ఎంతగానో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే అని పౌలు చెప్తున్నాడు. Paul reports like this, I am not worthy to be called as an apostle. I am an unworthy person. If at all I have done something till now for God, it is only grace of God. He completes by saying 1 Corinthians 15:9-10. దీని వెనుక ఎంతమంది కృషి ఇది. ఒక సెంటర్ నడవాలంటే ఈ రోజు నుండి మరొకసారి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఈ సెంటర్లో ఒక్కసారి పని చేశాను. మళ్ళీ కర్ణాపురం జీవధారాలు అక్కడ ఎంతమంది కృషి, ఎంతమంది కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చి లక్షలు కోట్లు ఇచ్చి 2 సెంటర్ కట్టినప్పుడు ఎంతమంది సహకరించారో వాళ్ళందరికీ ఈ గుర్తును అర్పించబోతున్నాం. డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడని మళ్ళా నూతనీకరించి అందంగా తయారు చేయడానికి ఎంతమంది సిద్ధపడ్డారో, 2వ శనివారం అంటే పండుగలాగా జరిపటానికి అక్కడికి వచ్చి వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు,
ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళందరినీ అర్పించి మనం ఈరోజు ప్రభువుని ప్రార్థన చేద్దాం. రాబోయే గుర్తులలో ఒక్కొక్క గుర్తులో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు చెబులుగుతుండగా నేను ఒక్కొక్క గుర్తులో ఒక్కొక్క ఉద్దేశం కోసం అలాంటి ప్రజలను గుర్తించి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనము పాడి స్తుతించి మనలాంటి అయోగ్యులను యోగ్యులుగా చేసినటువంటి దేవుని కృపకు స్తోత్రం చెల్లిసి పాడుదాం. పాపి అయిన నన్ను రక్షించినది కృపయే, పాపి అయిన నన్ను రక్షించినది కృపయే, అయోగ్యుడైన నన్ను యోగ్యునిగా చేసినది కృపయే, అయోగ్యుడైన నన్ను యోగ్యునిగా చేసినది కృపయే. కృపా 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 నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఇంతవరకు నిన్ను నడిపించిన దైవ కృపా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగి కేంద్రంలో పనిచేసిన గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్య కేంద్రంలో పనిచేసిన సిస్టర్లందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ పనిచేసిన ఇన్మేట్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు సహకరిస్తున్న ప్రీచర్స్ కౌన్సిలర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేయి పగలు ఇక్కడ పనిచేసే కుటుంబాలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ప్రజలందరికీ నాకును ఇక్కడ ఉన్నవారికి వంటగదిలో పనిచేసిన ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి వాళ్ళని నడిపించే రిసెప్షన్లో పనిచేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్నటువంటి కెమెరామెన్ మరియు డెకరేషన్ చేసే వ్యక్తుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చాలాసేపు మాతో పాటు నిలబడుతున్న మ్యూజిక్ వాయిస్తున్నటువంటి బిడ్డలందరి మీదను సింగర్స్ అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ గ్రూప్స్ ప్రజల గురించి ఎందుకు చెప్తున్నానంటే టైం లేదు కావున ఇంతమంది దీని వెనుక నా కోసం పనిచేస్తున్నారు, సెంటర్ కోసం పనిచేస్తున్నారు. ఈ బర్త్డే సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను రప్పించి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పడానికి సహకరించారు. అందుకే ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రతి గుర్తులు చెప్పి మనం ప్రార్థిస్తాం. ఇప్పుడు అందరూ బాగుండాలని, అందులో మీరు కూడా బాగుండాలని, మన సెంటర్కి వచ్చే వాళ్ళని దీవించాలని, మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ మన సెంటర్ కట్టామో ఆ స్థలంలో దేవుడు దీవించాలని, రాబోయే దినంలో అన్ని విపత్తులు
ఇక్కట్ల ఇబ్బందుల కీడుల నుండి దేవుడు కాపాడాలని ఈ ప్రార్థన అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. ఈనాటి నుండి నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మాకు ఇన్ని సంవత్సరాలు సహాయం చేసిన అందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తులో మనం ప్రవేశిస్తున్న పరిశుద్ధ గడియ ఇది నాకు మాత్రం కాదు, మీకోసం కూడా రాసినటువంటి ఒక చరణం. 1 కొరింథీ 10:13. అనేక సమయంలో మనకు పరీక్షలు జరుగుతాయి, శోధనలు జరుగుతాయి. ఇవన్నీ దాటి ఎట్లా వెళ్ళాలని మనకు తోచని సమయం. ఆ టైంలో ఈ వాగ్దానం నన్ను నడిపించింది, మీకు కూడా సహకరిస్తుందని మీకు చెప్తున్నాను. మీరు రాసి పెట్టుకొని మీరు కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, పరీక్షలు కలిగినప్పుడు ఈ వాక్యం చెప్పి గెలుస్తారు. 1 Corinthians 10:13. When we go through different kinds of tests in our life, whether marriage, married life or religious life, we will go through that. Amidst all that, how God gave me this word of God, which is so powerful and so consoling, comforting to come out of many of the tests of life. చదువుతాను. దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తినికి మించి మిమ్ము శోధింపబడనీయడు. మీరు శోధింపబడినప్పుడు దానిని సగింపగలిగిన శక్తిని మీకు ఒసగి బయటపడు మార్గమును కూడా ఆయన మీకు చూపును. 1 Corinthians 10:13. God is a faithful God. He will not allow you to be tested beyond your strength. When you are tested, He will give you power to endure and finally to come out of it. ఇది నా జీవితం. ఇన్ని సంవత్సరాలు అనేక పరీక్షలు కలిగింది. మీరు చూస్తున్నారు, మా కుటుంబంలో ఎన్నో జరిగింది. ఈరోజు కూడా ఉదయం చెప్పాను, నాకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది విన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ సేవ చేసినప్పుడు ఇంటిలో అనేకమైనటువంటి పరీక్షలు వస్తాయి. ఫాదర్ క్రీస్తు గారు చెప్పిన మాటని ఈరోజు పూజలో చెప్పాను. మీరు ఎంతమంది విన్నారో, మా డాడీ పాపం కష్టపడి గుడి కోసమే గురువులతోనే ఉండి సెలవు కూడా తీసుకోకుండా అలా పనిచేసిన రోజులు. కానీ చివరికి 7 పిల్లల్లో ఒక్కరికైనా ఒక చిన్న జాబ్ ఇవ్వండి స్కూల్లో అని అడిగితే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, గురువులు ఇవ్వలేదు. ఏడ్చాడు మా డాడీ. అందువలన మా ఊర్లోనే ఉండలేని పరిస్థితి. అన్ని సంవత్సరాలు తాత కాలం నుంచి పనిచేసిన దానికి ఇలాంటి శోధనలు మాకు వస్తుంది, గురువులుగా మాకు వస్తుంది. అవన్నీ చూడకుండా ముందుకు సాగాలంటే దైవ కృపయే. మీకు కూడా వస్తుంది కదా. నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. నేను నిలబడినట్టు మీరు సాక్ష్యం చెప్తారు. మీరు సాక్ష్యం చెప్పే దినములు వస్తాయి. ఈ పరీక్షలో బయటపడే మార్గం దేవుడు మీకు ఇస్తారు. ఈ గుర్తుని చెప్పడానికి ఫాదర్ గారు జాయిన్ అవుతారు. దానికి ముందు మనం భక్తితో పాడుదాం. భరించలేని బాధలలో ఆదుకున్నది కృపయే. భరించలేని బాధలలో ఆదుకున్నది కృపయే. బయట
బయటపడు మార్గమును చూపినది కృపయే. బయటపడు మార్గము చూపినది నీ కృపయే. కృపా 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 నీ కృపా ఎంతో అద్భుతమైన కృపా నన్ను ఇంతవరకు నడిపించిన నీ కృపా. భక్తితో ఈ గుర్తు చెప్పి మనం ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తు కంటే ముందు ఒక క్షణం అందరము చేతులు పైకి లేపి ఫాదర్ గారిని, ఆయన యొక్క మినిస్ట్రీని ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ గుర్తులో ప్రత్యేకంగా, ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్ గారు జన్మదినాన్ని జరుపుకొంచుండగా ఆయన మన ఆంధ్ర తెలంగాణకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి దేవుడు ఒక బహుమానంగా ఇచ్చున్నాడు. కాబట్టి వందనాలు సమర్పించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా ప్రభు పౌలు గారితో పలుకుతున్నారు, నా కృప నీకు చాలును. ఫాదర్ గారికి కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ప్రభు యొక్క సేవలో బలంగా వాడబడుతున్నారు. ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన కృపయే ఫాదర్ గారికి విజయాన్ని చేకూరుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రపంచ నలుమూలలో సువార్త చాటడానికి దేవుడు అభిషేకించి ఉన్నాడు. మరొకసారి ఈ యొక్క గుర్తులో ఫాదర్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, డివైన్ వర్డ్ సెంటర్, ముత్తంగి సెంటర్ని అన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని ఈ యొక్క గుర్తులో మనము ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న ఇంటర్సెసరీ టీం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, యూత్ మినిస్ట్రీలో పనిచేస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, చిల్డ్రన్స్ మినిస్ట్రీలో శ్రమిస్తున్న పిల్లలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ సెంటర్ని సపోర్ట్ చేసిన డోనర్స్, బెనఫాక్టర్స్, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వేల సంఖ్యలో మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇన్ని సంవత్సరాలు నన్ను ఆరోగ్యముతో ఉంచటానికి వెనుక నుండి తెర వెనుక పనిచేసిన డాక్టర్స్, నర్సెస్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మమ్మల్ని భద్రంగా తీసుకుని వెళ్ళి గమ్యం చేర్చి తిరిగి తీసుకొస్తున్న డ్రైవర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మేము బాగుండాలని మోకాళ్ళ మీద వండి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్న అనేక మంది భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, నిన్నటి రోజు నుండి ఈ రోజు వరకు ఎడతెగక ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను, వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో చూస్తున్న వారు, ప్రార్థిస్తున్నవారు, స్పాన్సర్ చేస్తున్న అందరి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Thank you, Father, for spending your time from yesterday. We began the journey in Amjala, అద్భుత బాలయ యేసు గుడిలో. ఇప్పుడు దాకా మీరు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఉంటారని కూడా నమ్మచ్చు. అలాగే నా టీం మెంబర్స్తో కూడా మీరు
నాకు మాత్రం కాదు, ఆయనకి ఉన్నటువంటి స్వభావం మీకు తెలుసు. దేవుడు ఆయనను ఏరాళంగా ఉదార స్వభావం బట్టి దీవించునుగాక. తన కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వించునుగాక. మరి ముఖ్యంగా సిబిసిఐ పెద్ద బిషప్స్ అందరికీ, ప్రెసిడెంట్గా దేవుడు ఎన్నుకున్నటువంటి కార్డినల్ గారికి నా వ్యక్తిగత థ్యాంక్స్ చెప్పండి. ఫాదర్ ఇప్పుడు అందరు మీటింగ్లో ఉన్నారు, వాళ్ళకందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియచేయండి. ఈ మేత్రాసనమునకు నేను రుణపడి ఉన్నాను. అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉన్నారు. అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆత్మను రక్షించుకోవడానికి సహకరిస్తున్న గురువులు, కన్యాసులు, ప్రజలు అందరికీ ప్రత్యేక వందనాలు. మీరు నా తరఫున కన్వే చేయండి. గాడ్ బ్లెస్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అని మీలో కొంతమంది అడగవచ్చు. ఉదయం పూజలో ఉన్నారు ఫాదర్ రవి గారు అని ఉదయం మీకు చెప్పాను, మీలో కొంతమంది మిస్ అయి ఉంటారు. వాళ్ళందరూ నాకంటే చిన్న వయసు కావున 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ మీటింగ్ హబ్సిగూడలో జరుగుతుంది. అందుకే వాళ్ళు లేటుగానే వెళ్ళారు ఈరోజు మీటింగ్. నాతో పాటు ఉన్నారు, పూజలో పాల్గొన్నారు. తర్వాత అందరినీ పిలిపించి మళ్ళా కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నా గురించి చెప్పమని చెప్పి చాలా టైం తీసుకొని కొంతసేపు ముందే వెళ్ళారు. అందువలన గురువులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారు సహకరించకపోతే నేను ఇక్కడ నామమాత్ర డైరెక్టర్గా ఏమీ చేయలేను. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంకా ఎవరైనా నేను ఒక్కవేళ మర్చిపోయి ఉంటే తెర వెనుక పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ 3 గంటల ప్రార్థన చాలామంది అంటున్నారు ఆక్సిజన్ అంట. ఆక్సిజన్ ఫాదర్ అది ఏంటో తెలియదు ఫాదర్, చూడకుండా మేము ఉండలేము అని చెప్తుంటారు. అలా ఎంతమంది ఉన్నారో. కొంతమంది వాళ్ళ సొంత తల్లిదండ్రులు, గురువులు వాళ్ళని చూడటానికి వెళితే ఇప్పుడు కాదు నాయనా, తర్వాత 3 గంటల ప్రార్థన అయిన తర్వాత ఫోన్ చేయి అని చెప్తారంట. అలా ఎంతమందికి ఈ ప్రోగ్రాం అనుగ్రహంగా మారిందో దానికి కారణం నేను కాదు, మీరు నా కోసం ప్రార్థిస్తున్న మీ కన్నీటి ప్రార్థన. ఈరోజు చదివాను 1747 రోజులు ఈరోజు అవుతుంది. 1747 ఓకే, 1767 రోజులు. దానిలో 7 అని ఎన్నిసార్లు ఉన్నాయి? 2 సార్లు ఉన్నాయి. మేము ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు. వారమునకు ఎన్ని రోజులు? 7 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. సో కరెక్ట్గా. తర్వాత దివ్య సంస్కారంలో ఎన్ని? 7. చెప్పండి, నేను చెప్పను, చెప్తే మిస్టేక్ చేస్తాను నాకు తెలుసు. సాక్రమెంట్స్ ఆర్ 7 and 7 days we are 7 in number. సంపూర్ణమైన నంబర్ అంటారు బైబిల్లో. ఈరోజు 1767 రోజులు. దాన్ని ప్రతిరోజు డైరీలో రాస్తున్న వ్యక్తే ఈరోజు స్పాన్సర్ చేశాడు. యేసుదాస్ అనే వ్యక్తి. ఆయనకు మంచి దేవుడు ఆరోగ్యం దయచేయమని. తర్వాత ప్రతిరోజు రహస్యంగా నా కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒకటి తీసుకొచ్చి ఫాదర్ బాగుండాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా రుచికరంగా నాకు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇంకా అందరికీ చేతులు జోడిస్తున్నాను. మీలో ఉన్న దేవుడు మంచివాడు. అదే నేను పొందుకున్న అనుభూతి. మళ్ళా ఈ రాష్ట్రం నన్ను లేవనెత్తింది. మీరు ఇచ్చిన పచ్చడే నేను తిన్నాను, మీరు పెట్టిన భోజనమే నన్ను లేవనెత్తింది. తెలుగు రాకపోయినా ఎంత బాగా పాడుతున్నారు ఫాదర్ అని కొంతమంది ప్రోత్సహించారు. ఆ భాషలన్నీ తెలియని టైం నుంచి ఇప్పుడు దాకా. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు చిత్తమైతే నన్ను దేవుడు ఇంకా బ్రతికిస్తే మీకోసం సేవ చేయుటకై నాకు కావలసిన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థించారు. ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఇక ఎంతోమంది మళ్ళా గ్రీటింగ్స్ పంపిస్తున్నారు, మెసేజెస్ పంపిస్తున్నారు. నాకు వాట్సాప్ లేదు, వాట్సాప్ ట్రై చేస్తున్నారు కొంతమంది. అలాంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇక్కడ ఇండియాలో మాత్రమే కాదు, చాలామంది బయట కూడా వేరే దేశంలో ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. తమిళనాడులో నాకు వెళ్ళినప్పుడల్లా నన్ను చూసుకునే మంచి వ్యక్తులు ఉన్నారు. ప్రాణం పోస్తారు అక్కడ కూడా ఇక్కలాగే. అలాంటి వ్యక్తులందరికీ ప్రత్యేక వందనాలు. தமிழ்நாட்டில் இருந்து நிறைய பேர் மெசேஜ் அனுப்பியிருக்கிறீங்க, என்னை கூப்பிட்ருக்கீங்க. இன்றைக்கி ரொம்ப கஷ்டம், அன்பு தொல்லை இங்கே, அதனால் இப்போ உங்களோட பேச முடியல. ஆண்டவர் உங்களை ஆசீர்வதிக்கட்டும். குடும்பத்துக்கு எல்லாருக்கும் ஆசீர்வாதம். அக்கா பிள்ளைகள், తర్వాత தங்கச்சி பிள்ளைகள், அண்ணே, மறு குடும்பம் எல்லாரையும் தேவன் ஆசீர்வதிக்கும்படி சிறப்பாக நாம் ஜெபிப்போம்.
చివరి ఆశీర్వాదం కొరకై చివరి గుర్తు, పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది నీ కృపయే, ఉన్నతమైన పరిచర్యను నాకు ఇచ్చినది కూడా నీ కృపయే. హెబ్రేయులకు రాసిన లేఖ 11:40, మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను, మనతోనే వారిని పరిపూర్ణతను చేయవలెనని ఆయన ఆశయము. Hebrew 11:40, it is only God's grace and He has given such a great ministry to us, though we are not worthy. That's the meaning of the song. పాడి ముగించే లోపల చిన్న పిల్లలు కూడా ప్రైజ్ ది లార్డ్ ఫాదర్, హ్యాపీ బర్త్డే ఫాదర్ అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అనవసరంగా డైరెక్టర్గా పెట్టారు ఇక్కడ. వాళ్ళు ఎత్తుకొని తిరిగేది, అలా కిచ్చేది, వాళ్ళు ఆడుకున్నది. ఇప్పుడు కూడా అలాంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. బాలయేసు గుడిలో నిన్నటి రోజు ఎంతమంది పాల్గొన్నారో మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు వచ్చును గాక. కొంతసేపట్లో మళ్ళీ నేను ట్రైన్ ప్రయాణం చేసి మళ్ళీ ఏలూరుకు వెళ్ళాలి. వాక్య పరిచర్య రేపు చేసి మళ్ళీ రేపు ట్రైన్ ఎక్కి ఎల్లుండి ఇక్కడ ఇంగ్లీష్ ఉడకం ఫస్ట్ టాక్ రావాలి. దేవుడు నన్ను దీవించమని కూడా భక్తితో ప్రార్థించుకోండి. మళ్ళీ 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 మిమ్మల్ని సృష్టించిన నా కోసం ఏర్పాటు చేసుకున్న మీరందరి గిఫ్ట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. త్రియక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పాడుదామా? అందరం కలిసి దేవుని కృపను పాడుదాం. పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే, పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్యను ఇచ్చినది కృపయే, ఉన్నతమైన పరిచర్యను ఇచ్చినది కృపయే. కృపా 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 నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 ఎంత ఉన్నతమైన కృపా. ఎబెనేజరై ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుని కృపా. ఆ కృప నన్ను నడిపించినట్టు మీ అందరినీ ఇంకా ఎక్కువగా నడిపిస్తే అదే నాకు బర్త్డే గిఫ్ట్ దేవుడు ఇచ్చేది. మీ అందరినీ దేవుడు దీవిస్తే నాకు గిఫ్ట్ ఇచ్చినట్లే. మీరు బాగుండండి, అందరు దీవించబడండి, మీకు ఏ కొరత ఉండకుండా జీవించటానికి మాలాంటి గురువులు ఉన్నాం. ఏం బాధపడవద్దు. మీకు దేవుడు ఆ కార్యం చేసే వరకు సిమియోనులాగా మనకు మరణం రాదు. దేవుడు మిమ్మల్ని దీవించి దీర్ఘాయుస్నిచ్చి ఆశీర్వదించునుగాక. మరొకసారి మీకు దేవునికి వందనాలు అర్పిస్తూ చివరి గుర్తు చెప్తాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. ఇంతసేపు ఓపికతో ఇక్కడ ఉన్న బిడ్డలు చాలామంది ఉన్నారు. వీళ్ళు గురువు తర్వాత ఉదయం నుంచి నిన్నటి రోజు చేసిన వాళ్ళు అందరి కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు జన్మమిచ్చినటువంటి తల్లిదండ్రుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా తోబుట్టు వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆధ్యాత్మిక కుటుంబాలుగా ఇచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను మా కోసం ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చిన గురువులు కన్యాసులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో మాకు కోఆర్డినేటర్స్గా పనిచేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము సాక్ష్యం చెప్పాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాముని అందరికి లింక్ రూపంలో పంపిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు 1760 రోజులకు 7 రోజులకు చేరిన ప్రోగ్రాంని సపోర్ట్ చేసిన ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి ఈ సెంటర్ని సపోర్ట్ చేసిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం ప్రజలకు చేరటానికి కెమెరా కొని ఇచ్చిన వాళ్ళు, తెర వెనుక పనిచేసి ఆర్థికంగా సహాయం చేసిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ చేతులు పైకి లేపి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఫాదర్ గారిని దేవుడు ఆశీర్వదించాలని, లైవ్లో చూస్తున్న వారు కూడా ఫాదర్ గారి కోసం ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు తన ఆకాశ ద్వారం లిప్పి ఫాదర్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఎలీషాకు వచ్చినటువంటి అభిషేకం, 2 అభిషేకము ప్రభు ఫాదర్ గారిపై కురిపించాలని ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో జనులు యేసు ప్రభు అంగి అంచును తాకడానికి తహతహలాడుతూ వస్తూ ఉన్నారు. ఎవరైతే తాకి ఉన్నారో వారందరూ కూడా స్వస్థతను పొందుకున్నారు. అలాంటి అభిషేకాన్ని ప్రభు ఫాదర్ గారికి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. చేతుల పైకి లేపి అందరము స్తుతించి ప్రభు యొక్క ఆశీస్సులు ఫాదర్ పై కుమ్మరించబడాలని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకించండి దేవా, పరలోక కిటికీలను తెరిచి ప్రభువాని యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించమని ప్రార్థన. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా అని అందరం కలిసి పాట పాడి పరలోక కిటికీలను తెరచి ఫాదర్ను దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి ఫాదర్ను దీవించు యేసునాథా. అందరు కలిసి మరొకసారి పరలోక కిటికీలను తెరచి ఫాదర్ను దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి ఫాదర్ను అభిషేకించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. హల్లెలూయా, అందరూ స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
Hallelujah, hallelujah. Thank you, Lord. Stotram, stotram. Thank you, Jesus, Jesus, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah. ఫాదర్ గారు ఇంగ్లీష్లో మిమ్మల్ని దీవిస్తారు. తర్వాత నేను తెలుగులోను తమిళంలోను దేవుని దీవెనల కొరకై మనం ప్రార్థించి ముగిస్తాం. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. ప్రియమైన సహోదరి సహోదరులారా, లింక్ను వెంటనే అందరికీ పంపండి. కారణం నా థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ జనరస్ టు సెండ్ దిస్ లింక్ ఆన్ మై బిహాఫ్ టు థ్యాంక్ ద పీపుల్. అందరికీ థ్యాంక్ చెప్పడానికి ఒక సాధనమే ఈ యూట్యూబ్. అందరికీ వ్యక్తిగతంగా మీ దగ్గరికి వచ్చి మీ చేతులు పట్టుకొని థ్యాంక్ చెప్పినట్టు దయచేసి లింక్ను పంపండి. చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడి దీవెనలు దయచేయను గాక. యూట్యూబ్లో తర్వాత చూడబోతున్న వాళ్ళు కూడా ఇదే ఆశీర్వాదం పొందుదురుగాక. Amen. எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூய ஆவி உங்களையும் நம் இரத்த சம்பந்தங்களையும் ஆசீர்வதித்து ஆவியிலே நிறைந்த குடும்பங்களையும் ஆசீர்வதிப்பாராக. సర్వ శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇంతవరకు నడిపించిన ఎబినేజర్ ఇంకా ఎక్కువగా అభిషేకించి అందరి కన్నీళ్లు తుడిచేటట్టు నన్ను నిన్ను తన సేవలో వినియోగించి దీవించునుగాక. ఎంతో అద్భుతమైన కృపా నన్ను నిన్ను నడిపించిన కృపా 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 కృపా